छोड़ूंगा नहीं सालों को। सलीम भाई से मार डालूंगा। పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు మాతో ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినా సరే వినకుండా తన గతాన్ని కాల్ చేసి కొత్త జీవితాన్ని కూతురుతో ప్రారంభించాలని మేము బయలుదేరొచ్చేసాం. అంకుల్ మీకు స్మోకింగ్ అలవాటు లేదు కదా? రైట్. ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత ఎవడైనా చచ్చిపోతాడా? సిగరెట్ తాగకపోతే చచ్చిపోతాడా? ఇదిగోండి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఎవరిచ్చారు? అంకుల్ ప్లీజ్. అది కాదు అంకుల్, కథలో కనీసం ఒక డాన్ ఉన్నాడు కదా. సుబ్బు, అంకుల్ మీ నాన్న లెటర్. రాదు కదండి. సుబ్బు, అందరిలాగా నేను కూడా కలలు కన్నాను. ఆ కలల కోసం కష్టపడుతూనే ఉన్నాను. అన్నీ వదిలేసి ప్రయత్నిద్దామనేసరికి పెళ్లి చేశారు. ఎప్పుడైతే నువ్వు పుట్టావో నీ బాధ్యతల కోసం నా కళను పక్కన పెట్టాను. అన్ని బాధ్యతలు పూర్తి చేసి నా కళ కోసం ప్రయత్నిస్తుంటే టాలెంట్తో అవకాశం వచ్చింది, కానీ అదృష్టం వెనక్కి. సుబ్బు, ఇక్కడ టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్. అందుకే ఆ రోజు అర్జున్ని డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడాను. మనం కనే కళలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా పర్లేదు, కానీ కన్నీళ్లు మిగల్చకూడదు. అందరూ ఈ ఏజ్లో సినిమా అంటే ఎందుకు అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కానిది ఆ కళ అంటే నాకు ఎంత వయసు పెరిగినా వదలలేనంత ప్రేమ. ప్రతి ప్రయాణం మన గమ్యానికి చేరుస్తుందని అనుకుంటాం, కానీ కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేరక ముందే ఆగిపోతాయి. నా ప్రయాణం కూడా అంతే. నేను ముంబై వెళ్ళిపోతున్నాను. ఇక నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఇక్కడ ఏ బండి లేదు, ఏం చేద్దాంరా? అదేంటి ట్రైన్ వెనక్కెళ్తుందండి? 1 more అనుకుంటా. 1 more? షూటింగ్ అంటే మోర్ల మీద మోర్లు ఉంటాయి మరి. షూటింగా? షూటింగ్ ఏంటి? మనకి ట్రైన్ పర్మిషన్ 2 గంటల ఉంది బావా. ఇదొకటి అలా ఉండే. ఎందుకు బాబు ఎక్కడా? టైమింగ్ బాగుంది, టేక్ లో కొట్టు. అలాగే బాబు. బాబు, ట్రైన్ స్పీడ్ ఎక్కువైందనా? ఎక్కలేదు. స్పీడా? నాకన్నా సీన్ ఏంటి చెప్పు. ఇప్పుడు సీన్ ఏంటంటే బాబు, మీ ప్రేమ విషయం అమ్మాయిల ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని కేరళ తీసుకెళ్లిపోతున్నాడు. ఆ విషయం తెలిసి మీరు ఇమ్మీడియట్ గా స్టేషన్ కి వచ్చారు బాబు. విలన్ ఒక్క మనిషి ఫటా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇలా అప్పుడు అని ఇలా పట్టుకొని పక్కనే ఉన్న కత్తిని ఇలా తీసి చక్కమని నరికారు బాబు. అంతే, ఆ తలకాయ అలా గాల్లోకి లేచి అది కింద పడకముందే గెద్దొచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయింది బాబు. ఈ కత్తితో నరికిన రక్తం ఏదైతే ఉందో అది ఇలా గ్రీన్ సిగ్నల్ మీద పడింది బాబు. అది కాస్త రెడ్ గా మారింది బాబు. ట్రైన్ ఆగిపోయింది బాబు. అద్దెరింది. ఇండియాలో మనమేగా ఫస్ట్. అవును బాబు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఏదో చేద్దాం, ఆగు. వాళ్ళ బండిలో ఎక్కించండి. జానీ జానీ ఎక్కడికి? బయటికి. నువ్వు ఆల్రెడీ కమిట్ అయ్యి కూర్చో. కమిట్ లేదేం లేదా? కూర్చోవా నువ్వు. ఇప్పుడు సార్ మమ్మల్ని తిడతారు. ఎక్కడి నుంచి వస్తారు ఏటో. ఇప్పుడు మీకు హీరోయిన్ కి మధ్యన ఒక మంచి ఎమోషనల్ సీన్ బాబు. ఒకసారి డైలాగ్ చూసుకుందాం బాబు.
టేక్ లో ఇచ్చేస్తా. ఏంటి టేకులో ఇచ్చేది? టేకులో ఇస్తాం పొద్దు నుంచి చెప్తున్నావు. టైం 12 అయింది, ఒక్క షాట్ పడలేదు. ఇలాగైతే సినిమా తీసినట్టే. సింగిల్ టేక్ సింగిల్ షాట్ లని ఇచ్చేస్తా. నేను కట్ చెప్పేవారికి ఎవడైనా కట్ చేశాడు చంపేస్తా. రెడీ 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 సింగిల్ షాట్ మాస్టర్. అంతా రెడీ కదా? ఓకే. కెమెరామెన్ సార్ రెడీ సార్? బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. ట్రైన్ రాకుండానే ట్రైన్ ఆగిపోయింది ఏంటి? షూటింగ్ లో కథ మాత్రం ముంబై వెళ్తది, ట్రైన్ వెళ్ళదు. షూటింగ్ చూసారు అంకుల్, మీరు సినిమా వద్దనుకున్నా సినిమా మిమ్మల్ని వదలట్లేదు. పదండి, అందరు వెయిట్ చేస్తున్నారు. నేను రాను, నువ్వు వెళ్ళు. అయితే నేను వాళ్ళను. అర్జున్ నా మాట విను. అప్పు అంకుల్, ప్రాబ్లం వస్తే పారిపోకూడదు, నిలబడాలి, అవసరమైతే ఎదిరించాలి. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తా, ఎంత మందినైనా ఎదిరిస్తా, నీకోసం తలలు లేపేస్తా. సలీం భాయ్ సంగతి నీకు తెలియదు అర్జున్. వాడికి చంపేంత పగుంటే మీకు ఎదిరించేంత ఇష్టం లేదా సినిమా మీద? అయినా మీరు హీరో అవుదాం అనుకున్న రోజు నుంచి మీరు ఎన్ని మాటలు పడి ఉంటారు, ఎన్ని అవమానాలు చూసుంటారు. మీ జీవితంలో సినిమా లేదన్న రోజు ఎంత బాధపడి ఉంటారు. వాటన్నిటికీ భయపడి మీరు ఒక క్రిమినల్ కి భయపడతారా? నువ్వు భయపడుకో, నేను వచ్చేసా. అంకుల్ ఇల్లు డైలాగ్ ఉండు. అంకులా, ఐ యామ్ హీరో, యు ఆర్ హీరోయిన్. పదా అంకుల్ గురించి డైలాగ్ ఉంది. నీ అమ్మ ఆపే, డబ్బింగ్ లో ఏదో ఒకటి చేస్తారులే. పదా, వాళ్ళు వచ్చేసారు. హాయ్, నేను మోసం చేసింది ఈడేగా వేసేద్దాం బాయిని, వేసేద్దాం. బాయిని మోసం చేసి ఎలా బతుకుతాం అనుకున్నారా? నీ టాలెంట్ చూసేగా బాయ్ బయోపిక్ లో నిన్ను పెట్టుకున్నాడు, మరి నువ్వేం చేసావు? చెడగొట్టుకున్నావు. ఓకే, కార్ పంక్చర్ అయితే క్యాబ్ లో రావాలి గానీ కమిషనర్ తో రావడం ఏంట్రా? బాయ్ వీడిని చంపేయాలి, బాయ్ వీడిని చంపేయాల్సిందే. సరే వాడు కమిషనర్ అని తెలియదు, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, కానీ నువ్వు చావాల్సిందే. చంపాల్సిందేనా సార్? బాయ్, వాడు చాలా పెద్ద యాక్టర్. అవునవును, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు వాడితో పాటు ఉంటూ మొత్తం చేస్తుంది వీడే. కొరియర్ లో ఫోటో మార్చింది వీడే. మనం ప్లాన్ చేసిన ప్రతిసారి వాడిని కాపాడుతుంది వీడే. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం వీడే. వాడు వీడేంట్రా, చేసిందంతా నేనైతే. అయినా తెలుగు సినిమాలో ఏం చేసినా హీరో చేయాలి. నువ్వెవడ్రా బ్లడీ ఫోన్, రాంగ్ ఎంట్రీ ఇస్తావు. कौन है ये सड़ेला? मैं सलीम भाई, तुम लोग दिमाग का माँ कहाँ कर दिया? साले ठोक डालेगा मैं तुम लोग को। है कौन रहे तू? इधर हो क्या रहा है? तू हिंदी? हाँ मैं हिंदी, सलीम भाई। आई एम तेलुगु, बाहुबली, पैन इंडिया, RRR, पैन इंडिया, पुष्पा, पैन इंडिया, बूम बदल, पैन इंडिया, आई एम पैन इंडिया स्टार। ये सब लोग मिलके एड़ा बना रहे हैं, ठोक दो सारों को। अबे टाइम वेस्ट मत करो दादू। शूट चेंद्र रे अर्जुन ना मान दिनो। गन నువ్వేంటానురా? మిషన్ గన్ కి దోమలు కొట్టే మిషన్ కాడ తెలియదేట్రా? బ్లడీ ఫోల్.
నీ అబ్బా రియాక్షన్ ఎదురా కాషన్ అర్థం కావట్లేదు కమెడీ అని నేను హీరోనే. ఫైట్ లేదు మినిమం. మీ సినిమా వాళ్ళంతా డమ్మి కాలరా. మీరు చేసే యాక్షన్ డమ్మి, మీరు చేసే స్టంట్స్ డమ్మి, మీరు వాడే గన్స్ కూడా డమ్మి, ఆఖరికి కొడితే వచ్చే రక్తం కూడా డమ్మి. ముఖానికి రంగు పూసుకునే మీ సినిమా వాళ్ళు డమ్మి కాలరా. అవునరా, డమ్మీ గాళ్ళే. మీలాగా జనాలకి నరకం చూపించరు, స్వర్గం చూపిస్తారు. అది నిజం కాకపోవచ్చు, కానీ మా సినిమా వాళ్ళు జనాల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, డాన్సులు వేస్తారు, ఫైట్లు చేస్తారు. ఏం చేసినా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళినట్టు చేత అన్ని మర్చిపోయి సీట్కి విజిల్ కొట్టిస్తారు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంత దూరం అయినా వెళ్తారు. రేయ్, మిమ్మల్ని చూసి జనాలు భయపడి చస్తారు. మా సినిమా వాళ్ళని చూసి నవ్వుకుని 4 రోజులు ఎక్కువ బతుకుతారు. అయినా సినిమా వాళ్ళ గురించి నీకేం తెలుసురా? ఒక నందమూరి తారక రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ ఒక గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అందగాడు శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి గారు, మా బాలయ్య బాబు, మా మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఎవరు? ఎంతో మందికి దేవుళ్ళు మా సినిమా వాళ్ళు. ఇంకొక మాట మా సినిమా వాళ్ళ గురించి మాట్లాడావంటే మీరంతా డమ్మి గాళ్ళు. సలీం భాయ్ సావ్యసాచి ఒరిజినల్ సలీం భాయ్ ఒరిజినల్. సలీం భాయ్ ఎలా ఉంది ఫినిషింగ్? బాగా చేశానా? హీరో అక్కడ బాబు, నా నెక్స్ట్ సినిమాలో హీరో నువ్వే. కంగ్రాట్స్ అల్లుడు. సార్ మీరు కూడా. 67/3 టేక్ 1.